రిషబ్ కోల్కతాలో పనిచేసేవాడు. తను ప్రతి శనివారం తన ఊరికి వెళ్లేవాడు. కొత్త ఉద్యోగం కాబట్టి భార్యని తనతో తీసుకువెళ్లడం కుదరలేదు. తనకి పెళ్లయ్యి 2 ఏళ్లు గడిచాయి. నిజానికి వాళ్లమ్మ ముందుగానే చెప్పేసింది, పెళ్లి చేసుకోవడం అంటే దానర్థం పెళ్లవగానే విదేశాలకు వెళ్లిపోవడం కాదు. కొన్ని రోజులు నా దగ్గరే ఉండని కాస్త పద్ధతులు అవి నేర్చుకుని ఆ తర్వాత తీసుకువెళ్లొచ్చు అని. ఆ రోజు ఆదివారం. మౌలి ఇంటిని శుభ్రం చేస్తుంది. అత్తగారు పార్వతి పిలుస్తుంది. ఇదిగో కోడలా, కాస్త ఈ పచ్చడి జాడిని ఎండలో పెట్టేయి. జాడి తన చేతిలో నుంచి జారి పగిలిపోతుంది. దానివల్ల అత్తగారు తనని ఎన్ని తిట్లు తిడతారంటే ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోతాయి. మౌలి ఏడవడం రిషబ్ చూస్తూ ఉంటాడు. కాని ఏమైనా మాట్లాడే ధైర్యం చేయలేడు. పాపం ఉదయం నుండి తిట్లు తింటూనే ఉంది. తన ఆడపడుచు రమ వస్తుంది. రమ వాళ్ళమ్మ దగ్గర కూర్చుని తన సమస్యలను చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది. అంతలో నాన్నగారు వస్తారు. అరే, ఇంట్లో అందరూ ఎక్కడున్నారు? కాఫీ, టీ ఏమైనా ఇస్తారా లేదా? అందరూ లేచి బయటికి వస్తారు. బాగా ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ తీసుకునిరా. ఇదిగో ఇప్పుడే తెస్తున్నాను. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. మౌలి ఇవాళ ఉదయం నుంచి పని చేస్తూనే ఉంది. ఇవాళ భోజనం బయటనుంచి తీసుకొద్దాం. బయట నుంచి ఎందుకు తెప్పించడం? అంత పెద్ద పని తను ఏం చేసిందని? ఏం అవసరం లేదు, నేను వండుతాను. నేను వండుతాను అత్తయ్యా. పద మౌలి, నువ్వు నాతో పాటు మార్కెట్కి రా. వంట అమ్మ చేస్తోంది. పార్వతి వంటగదిలోకి పొగరుగా వెళ్తుంది. మొత్తం అంతా తలకిందులవుతుంది. వెళ్ళండి, షికారుకెళ్ళండి. నేను జీవితాంతం వండాను, ఇప్పుడు కూడా వండుతాను. మౌలి, నిజానికి మార్కెట్ కేవలం ఒక సాకు మాత్రమే. పద, ఏదైనా సినిమాకి వెళ్దాం. ఆ తర్వాత షాపింగ్ చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్దాం. అత్తయ్య, ఇంకా రమావదిని కోసం చీరలు తీసుకుందాం. షాపింగ్ అయ్యేసరికి వాళ్లకి చాలా ఆలస్యం అవుతుంది. ఇవాళ నా పని అయిపోయినట్టే. నాకు దొరికేది ఒక్క సండేనే కదా. నీతో సమయం గడపడానికి ఎంతో దూరం నుండి వచ్చి వెళ్తున్నాను. కానీ నువ్వేమో ఎప్పుడు చూసినా వంటగదిలో పనులు చేసుకుంటూ కూర్చుంటావు. ఇద్దరూ రోజంతా కలిసే గడుపుతారు. ఇంటికి వెళ్లేసరికి అత్తగారి కోపం ఆకాశాన్ని అంటుకుంటుంది. మీకు ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా కాసేపు తిరగాల్సింది కదా. నాకు అర్థం కాదని అనుకుంటున్నారా? నా కూతురు వచ్చిందంటే నీకు పని రెట్టింపు అవుతుంది కదా. అత్తయ్య, నా అంతటా నేను ఎక్కడికి వెళ్లడం లేదు కదా. ఏవైనా అనాలి అనుకుంటే మీ అబ్బాయి నానొచ్చు కదా. మౌలి తన గదిలోకి వెళ్లిపోతుంది. రిషబ్, నీ భార్యకి బయట తిరగడం, షాపింగ్ చేయడం ఎంత ఇష్టమంటే ఈసారి నువ్వు తనని నీతో తీసుకెళ్ళిపో. మీరిద్దరు ఆడే ఈ నాటకాలు నేను అస్సలు భరించలేను. అమ్మా, ఎందుకింత కోపడుతున్నావు? ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తాను. మౌలి గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. అరే మౌలి, ఎందుకలా ఏడుస్తున్నావు? ఈసారి వచ్చినప్పుడు నేను తప్పకుండా నాతో తీసుకెళ్తాను. ఇక నువ్వు ఏడవకు. రిషబ్, నాకు భయంగా ఉంది. నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుందని. అత్తయ్య నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. పార్వతి ఇంకా కోపంగానే ఉంటుంది. రిషబ్ రమా కోసం ఆవిడ కోసం తీసుకొచ్చిన చీరలను ఇస్తాడు. నీ భార్య కోసం కూడా ఒక చీర కొనే ఉంటావు కదా, దాన్ని నాకెందుకు చూపించలేదు? అమ్మా, నాకు అంత డబ్బు రావడం లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను తన కోసం చీర కొనడానికి వెళ్ళానా? అమ్మా, తను మన ఇంటికి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు గడిచాయి. పాపం అప్పటినుంచి ఇప్పటి వరకు తను ఎప్పుడు మన ఇంటి గడప కూడా దాటలేదు. ఒక్కరోజు తీసుకెళ్తే నువ్వు ఎందుకింత కోపడుతున్నావు? అయితే మరి తీసుకెళ్లొచ్చు కదా, ఎవరొద్దన్నారు? రిషబ్ విషయాన్ని పెద్దది చెయ్యాలనుకోలేదు. అందుకే గదిలోకి వెళ్లిపోయాడు. ఆవిడ కోపం ఇంకా అలాగే ఉంది. ఒకరోజు మౌలి పుట్టింటి నుండి మౌలి వాళ్ల నాన్న తనని తీసుకువెళ్ళడానికి వస్తారు. ఎందుకంటే వాళ్లమ్మకి ఆపరేషన్ జరగబోతోంది. తీసుకెళ్ళండి మీ ముద్దుల కూతుర్ని. మీకిష్టమున్నని రోజులు తనని అక్కడే పెట్టుకోండి, మాకవసరం లేదు. అత్తయ్య, మీరెందుకింత కోపడుతున్నారు? నేను 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్ళు, ఎవరొద్దన్నారు నిన్ను? అంతలో రిషబ్ వాళ్ల నాన్న వస్తారు. ఆయన విషయాన్ని మేనేజ్ చేస్తూ ఇలా అంటారు. మౌలి, నువ్వెళ్ళమ్మా, ఇక్కడ నేను చూసుకుంటాను. మౌలి వాళ్ల నాన్నగారితో వెళ్లిపోతుంది. శనివారం వచ్చాక రిషబ్ ఇంటికి వస్తాడు. అప్పుడు, నీ భార్య పుట్టింటికెళ్ళింది. నేను వద్దని ఎంతో చెప్పాను. తెలుసమ్మా, నాన్న నాకు చెప్పారు. రిషబ్ సోమవారం ఆఫీస్కి వెళ్లిపోతాడు. ఆవిడ రాత్రి పగలు ఒకటే ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది, కోడల్ని ఎలా వదిలించుకోవాలి అని. 4 రోజుల తర్వాత మౌలి వాళ్ల నాన్న తనని దింపడానికి వచ్చినప్పుడు, అప్పుడే నువ్వెందుకొచ్చేశావు? ఇంకా కొన్ని రోజులు మీ అమ్మకి సేవలు చేసుకోవచ్చు కదా. అత్తయ్య, మా అక్క వచ్చింది, అందుకే నేను వచ్చేశాను. మౌలి రాగానే పనులు మొదలు పెడుతుంది.
ఆలోగా పార్వతి ఒక ఫోటోని తనకి చూపించి ఇలా అంటుంది. ఈ ఫోటో నీ గదిలో దొరికింది. నేను రిషబ్కి ఇంకా చూపించలేదు, కానీ నిన్నడగాలని అనుకుంటున్నాను. ఎవరిది ఫోటో? మౌలి ఒక్కసారిగా వణికిపోతుంది. ఆ ఫోటోలో మౌలి తనతో కాలేజీలో కలిసి చదివిన అబ్బాయి రవితో ఉంటుంది. అవకాశం చూసుకుని దాని గురించి రిషబ్కి చెప్పాలి అనుకుంటుంది, కాని అనర్థం జరిగిపోయింది. అత్తయ్య, ఈ ఫోటోని రిషబ్ చూసి విసిరేశారు. తను అత్తగారికి అబద్ధం చెప్తుంది. ఆదివారం రిషబ్ ఇంటికొచ్చినప్పుడు అత్తగారు తనకి ఫోటో ఇచ్చి ఇలా అంటారు. నువ్వు ఈ ఫోటోని ముందుగానే చూసావా? అయినా ఈ చరిత్రహీనురాలి గురించి నాతో గొడవ పడుతున్నావా? నీకు సిగ్గుగా లేదా? అసలు నువ్వేం మొగాడివి? రిషబ్ ఆ ఫోటో చూసి వెంటనే చించేస్తాడు. తర్వాత ఇలా అంటాడు. అమ్మా, అసలు నీకేం కావాలి? తనని నేను పుట్టింటికి పంపించాలనా? ఫోటోనే కదా తీసుకున్నారు, అందులో తప్పే ఉంది. కాలేజ్ టైంలో అటువంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అదే కోరుకుంటున్నాను. కొన్ని రోజులు తను అక్కడ ఉంది అంటే అప్పుడు తనకి బాగా బుద్ధొస్తుంది కూడా. మౌలి అది వినగానే పార్వతి కాళ్లు పట్టుకుంటుంది. అత్తయ్య, అలా అనకండి. మా నాన్న అందరిలోనూ తలెత్తుకోలేకపోతారు. మేమిప్పుడు అందరికీ మొహం చూపించుకోగలుగుతున్నామనుకున్నావా? నువ్వు నీ సామాన్లు సర్దుకో, మనం ఇప్పుడే బయలుదేరతాం. మా అమ్మ నిన్ను ఇక్కడ ఉండనివ్వదు. నేను మా పుట్టింటికి వెళ్ళలేను. దానికంటే నేను ప్రాణాలు తీసుకోవడమే మేలనిపిస్తోంది. కానీ నువ్వు అమ్మతో మీ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పాలి. కానీ మనం లక్నో వెళ్తున్నాం. మౌలి కళ్లల్లోంచి కన్నీళ్లు కారతాయి. నేను ఆ ఫోటో గురించి మీకు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. అత్తయ్య గారికి నేను అబద్ధం చెప్పాను. నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని నాకు ముందే తెలుసు. కానీ వేరే జాతికి చెందినవాడు కావడం వల్ల మీ అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. మీ నాన్న నాకు దీని గురించి ముందే చెప్పారు. సరే, త్వరగా పద, లేదంటే ఆలస్యం అవుతుంది. మౌలి, రిషబ్ లక్నోకి వెళ్లిపోతారు. అమ్మ సంతోషంగా ఉంటుంది. కొడుకు ఆవిడ మాట విని కోడల్ని పుట్టింటికి పంపించేశాడు అని. కొన్ని నెలల వరకు రిషబ్ సెలవులకి ఇంటికి రాలేదు. కొన్ని రోజులుగా రిషబ్ వాళ్ల నాన్నకి ఒంట్లో బాలేదు. అందుకని ఆవిడ ఉత్తరం రాసి కబురు పంపిస్తారు. రిషబ్ వచ్చి వాళ్ల నాన్నని తనతో తీసుకువెళ్తాడు. చూడు బాబు, నేను ఆ కారణంతోనే అనారోగ్యం పాలయ్యాను. ఆయన కోడలు తన పుట్టింట్లో ఎంతకాలం ఉంటుందని చెప్పు? ఆడదే ఆడదానికి శత్రువు అంటారు. తనని అక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు. మామయ్య, నేనేం చేసినా అత్తయ్యని సంతోషపెట్టలేకపోయాను. చూడమ్మా, కొంతమంది వాళ్ళని వాళ్లే ప్రేమించుకుంటారు. వాళ్ళకి తమ పిల్లల సుఖదుఖాల గురించి అసలు ఎటువంటి ఆలోచన ఉండదు తల్లి. వాళ్ళకి వాళ్ళ అహంకారాన్ని సంతృప్తి పరిస్తేనే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. పార్వతి అలాంటి మనిషేనమ్మా. రిషబ్ నాన్నకి వైద్యం జరుగుతుంది. ఆయనకి నయమయ్యి ఇంటికొచ్చాక, నాకిప్పుడు నయమైపోయింది. ఇక్కడైనా కోడల్ని తీసుకొనిరా. ఎంతకాలం పుట్టింట్లో ఉంటుంది? ఏం అవసరం లేదు, తనని అక్కడే ఉండనివ్వండి. మరుసటి రోజు మౌలి వాళ్ల నాన్నేదో పనిమీద ఆ ఊరికి వస్తారు. ఇప్పుడు ఏడ్చుకుంటూ అడుగుతారు, మీ కోడల్ని తీసుకురండి అని. కాని నేను కూడా తక్కువేమీ కాదు. అనాల్సినవన్నీ గట్టిగా అనేస్తాను. మౌలి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు తను ఇక్కడ ఉండడం లేదు. రిషబ్కి భోజనానికి ఇబ్బంది అవుతుంది, అందుకే తనని తీసుకువెళ్లిపోయాడు. పార్వతి అది వినగానే షాక్కి గురవుతుంది. తన ఇంట్లోనే తనకి అంత పెద్ద మోసం జరిగిందా అనుకుంది. అతను వెళ్లిన తర్వాత, ఇలాంటి కొడుకు ఉండడం కంటే గొడ్రాలిగా ఉండడమే మంచిది. నీలాంటి ఆడదానికి ఇలాగే జరగాలి. కొడుకు చక్కటి కాపురాన్ని నాశనం చేయడానికి నువ్వు ఏమాత్రం వెనకాడలేదు. నీ కూతురు నీకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడేమైపోయింది నీ పరువు? సరైన సమయంలో నీ కోడలు తనకి నచ్చజెప్పింది కాబట్టి సరిపోయింది. అంతలో రిషబ్, రమ అక్కడికి వస్తారు. పార్వతికి వాళ్లని చూసి నోట మాట రాదు. తను సిగ్గుతో తల దించుకుంటుంది. రమ ఒక విధవరాలు. తన భర్త చనిపోయి 2-3 ఏళ్లు గడిచిపోయాయి. రమ టైలరింగ్ చేసుకుంటూ ఇంటి ఖర్చులు చూసుకునేది. అక్క, ఇది నాకు ఇష్టమైన రంగుగుడ్డ. మీరు దీన్ని బాగా కుట్టాలి సుమా. అలాగే అలాగే మీనా, నేను నీకు నచ్చినట్టుగానే కుడతానులే. కానీ కుట్టడానికి 200 ఇవ్వాలి. ఓరి దేవుడా, 200? అక్క, ఇది చాలా ఎక్కువ కదా. మీరొక పని చేయండి, 150 తీసుకోండి. సరేలే. రమ పనిని ఒప్పుకుంది. రమ ఒక జత కుట్టడానికి రోజంతా పట్టేసింది. ఆ
విధంగా రోజుకి 100-200 సంపాదించేది. మొత్తం కలిపి రమ నెలంతా కష్టపడి 5,000 సంపాదించేది. అందులో 2,000 రూపాయలు తన ఇంటి అద్దె, అలాగే మరో 2,000 రూపాయలతో సరుకులు కొనేది. ఇక మిగిలిన ఆ 1,000 రూపాయలతో రమ ప్రతి నెల కృష్ణ స్కూల్ ఫీజు కడుతూ ఉండేది. అమ్మా, మన దగ్గర అస్సలు డబ్బులు మిగల్లేదు. ఏం పర్వాలేదు. కృష్ణ వాళ్ల స్కూల్ ఇంటి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేది. కృష్ణ అంత దూరం నడిచి వచ్చేవాడు. కృష్ణ రోజు పొద్దుట 7 గంటలకే ఇంట్లో నుండి బయలుదేరేవాడు. అప్పుడే తన స్కూల్కి సమయానికి చేరుకునేవాడు. ఇక సాయంత్రం స్కూల్ 5 గంటలకు విడిచిపెట్టేవారు. కాని 4 కిలోమీటర్లు నడవడానికి కృష్ణకి 1.5 గంటల సమయం పట్టేది. అందుకే తన ఇంటికి 6:30కి చేరుకునేవాడు. కృష్ణ చాలా కష్టపడి చదివేవాడు. తనకి చదువు అంటే చాలా ఇష్టం. మన సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలున్నాయో ఎవరు నాకు చెప్పగలరు? క్లాస్ మొత్తం మీద కేవలం కృష్ణకి మాత్రమే ఈ ప్రశ్నకి జవాబు తెలుసు. కృష్ణ చెప్పు. మన సౌర వ్యవస్థలో 9 గ్రహాలున్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇంకా ప్లూటో. వెరీ గుడ్ కృష్ణ. అందరూ కృష్ణకి చప్పట్లు కొట్టండి. ఒకరోజు కృష్ణ వాళ్ల స్కూల్లో ఒక ప్రకటన ఇచ్చారు. మీ అందరికీ ఒక శుభవార్త. వచ్చే మంగళవారం మన స్కూల్లో ఒక క్విజ్ కాంపిటీషన్ ఉంది. ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకి మెరిసిపోతున్న ఒక కొత్త సైకిల్ ఇస్తారు. సైకిల్ మాట వినగానే కృష్ణ చాలా సంతోషపడ్డాడు. ఇవాళ కృష్ణ తన ఇంటికి చేరుకోగానే తన పుస్తకాలు తీసి కూర్చున్నాడు. ఏమైంది కృష్ణ? పరీక్షలేమైనా దగ్గర పడుతున్నాయా ఏంటి? అది కాదమ్మా, మంగళవారం క్విజ్ కాంపిటీషన్ ఉంది. నేను కూడా పాల్గొంటున్నాను. ఒకవేళ నేను గెలిస్తే అప్పుడు నాకొక కొత్త సైకిల్ ఇస్తారు. ఓ అవునా? అయితే ఇదంతా సైకిల్ కోసం అన్నమాట. సరేలే, కానీ ముందు కాళ్ళు చేతులు కడుక్కో, అలాగే కాస్త తిను. అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకో. ఆ తరువాత వారం అంతా కృష్ణ చదువుతూనే ఉన్నాడు. తన తల్లి రమ తన కష్టాన్ని చూస్తూనే ఉంది. అందుకే తను భగవంతుణ్ణి ప్రార్థించింది. భగవంతుడా, కృష్ణ పడిన కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి. మంగళవారం రమ కృష్ణకి బొట్టు పెట్టింది. అలాగే తనకి పెరుగు చక్కెర కూడా తినిపించింది. అమ్మా, నాకు త్వరలోనే కొత్త సైకిల్ రాబోతోంది. ఆ వస్తుందిలే. కృష్ణ క్విజ్ కాంపిటీషన్కి చేరుకున్నాడు. ఎవరైతే అందరికన్నా ముందు బెల్ కొడతారో వాళ్లే జవాబు చెప్పాలి. మొదటి ప్రశ్న, సోడియం క్లోరైడ్ ని మామూలుగా మన భాషలో ఏమని పిలుస్తారు? కృష్ణ చెప్పు. సార్, ఉప్పు. తరువాత ప్రశ్న. ఈ విధంగా అతను అడిగిన అన్ని ప్రశ్నలకు కృష్ణ జవాబు ఇస్తూనే ఉన్నాడు. కృష్ణ చాలా ఆనందంగా ఉన్నాడు. ఇక ఇవాల్టి మన క్విజ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది మన ప్రియమైన కృష్ణ. పిల్లలందరూ కలిసి కృష్ణ కోసం చప్పట్లు కొట్టారు. అలాగే కృష్ణ కూడా తన మొదటి సైకిల్ పొందినందుకు చాలా సంతోషించాడు. కృష్ణ తన సైకిల్ మీద ఇంటికి చేరుకున్నాడు. అమ్మా, అమ్మా, చూడు నా కొత్త సైకిల్. చాలా బాగుంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుండి కృష్ణ రోజూ సైకిల్ పైన తన స్కూల్కి వెళ్లేవాడు. ఇప్పుడు తనకి మునుపటి కంటే ఇంటికి వెళ్లడానికి తక్కువ సమయం పట్టేది. కొన్నాళ్ల తరువాత కృష్ణ తన సైకిల్ పైన ఇంటికి వెళ్తూ ఉండగా తనకి రోడ్డు పైన ఒక వ్యక్తి పడి ఉండటం గమనించాడు. అయ్యో నా నడుము, ఆ బండివాడు నన్ను గుద్దిపోయాడు. పాపం కృష్ణ తన సైకిల్ కి స్టాండ్ వేసి ఆ వ్యక్తికి సహాయం చేద్దామని వెళ్లాడు. కృష్ణ ఆ వ్యక్తికి మంచినీళ్లు తాగించాడు. కాని మళ్లీ తను తన సైకిల్ వైపు చూసేసరికి
అక్కడ అసలు సైకిల్ లేదు. అయ్యో, నా సైకిల్ ఎక్కడ పోయింది? కృష్ణ పాపం తన సైకిల్ని అటూ ఇటూ బాగా వెతికాడు, కాని తనకి అక్కడ సైకిల్ కనిపించలేదు. తను ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. అప్పుడే తనకి ఏదో గొంతు వినిపించింది. నువ్వు నీ సైకిల్ వెతుకుతున్నావు కదా? ఎవరిది? ఎవరు మాట్లాడేది? అది నేనే. నేను మాట్లాడే కోతిని. నేను నీకు నీ సైకిల్ తిరిగి ఇప్పించగలను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు భోజనం పెట్టించాలి. అలాగే, నేను నీకు భోజనం పెట్టిస్తాను, కానీ నువ్వు నాకు నా సైకిల్ ఇప్పించవా? అలాగే. మాట్లాడే కోతి కృష్ణని ఒక దొంగల ముఠా ఉండే దగ్గరికి తీసుకువెళ్ళింది. నేను అక్కడికి వెళ్లి గొడవ చేస్తాను. నువ్వు నీ సైకిల్ తీసుకుని పారిపో, సరేనా? సరే. ఇక ఆ కోతి ఆ లావుపాటి దొంగ పైకి దూకింది. ఏంట్రా దిపోడా, ఇంకా ఎంత తింటావు నువ్వు? నేను నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. అరే అరే అరే, ఆగు ఆగు, నా పొట్ట. చోటు దీన్ని పట్టుకో. చోటు ఇంకా మోటూలాల్ ఇద్దరూ కలిసి కోతిని పట్టుకోవడానికి అటూ ఇటూ పరిగెత్తారు. ఇక కృష్ణ ఏమో తన సైకిల్ తీసుకున్నాడు. ఆ తరువాత కృష్ణ తన సైకిల్ అలాగే మాట్లాడే కోతిని ఇంటికి తీసుకువెళ్లాడు. తను తన తల్లికి విషయం మొత్తం చెప్పాడు. అమ్మా, ఈ కోతి నా సైకిల్ నాకు తిరిగిప్పించింది. ఇవాల్టి నుండి తను నాకు ఫ్రెండ్. మనం దీనికి రోజు భోజనం పెట్టగలమా? అలాగే, తప్పకుండా. ఇక ఆ రోజు నుండి కృష్ణ అలాగే మాట్లాడే కోతి ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు.